ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ పీబీకేఎస్ వర్సెస్ ఆర్ఆర్ తో తలపడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు 148 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. సంజు శాంసన్ సేన 1 బంతి మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుంది. అయితే ఈ మ్యాచ్లోనూ ఆశుతోష్ శర్మ పంజాబ్ తరపున ఫినిషర్గా ఆడి మరోసారి ఆకట్టుకున్నాడు. మొదటిసారి ఐపీఎల్లో భాగమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లలో తన సత్తా చాటుతూనే ఉన్నాడు. తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అశుతోష్ 47.50 సగటుతో 95 పరుగులు, స్ట్రైక్ రేట్ 1.9792లుగా నిలిచింది. టోర్నీలో అశుతోష్ ఆటతీరు ఇలాగే కొనసాగితే త్వరలోనే అతనికి భారత జట్టు నుంచి పిలుపు రావచ్చు. ఇటువంటి పరిస్థితిలో ఇప్పటివరకు ఫినిషర్ పాత్రను పోషిస్తున్న అశుతోష్ ప్రదర్శన రింకు సింగ్కు ముప్పుగా మారవచ్చు. ఐపీఎల్ 2023లో తన ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టులో స్థానం సంపాదించడంలో రింకు సింగ్ కూడా విజయం సాధించింది. ఈ విధంగా అశుతోష్ టీం ఇండియాలో చేరితే రింకు సింగ్ ప్లేస్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.